చిత్తూరు జిల్లా కుప్పం అనగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం గుర్తొస్తుంది. కుప్పం ఆంధ్రప్రదేశ్లో ఉన్న తమిళనాడు సరిహద్దు, మరొక వైపు కర్ణాటక సరిహద్దుతో అక్కడ ప్రజలు కూడా మూడు రాష్ట్రాల యొక్క సంస్కృతి నాగరికత కలిగి ఉంటారు. ఇక వ్యవసాయ నియోజకవర్గం, ఎక్కువగా వ్యవసాయం, వలసలు ఎక్కువ, అటు చెన్నై అటు బెంగళూరు మీద ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు. అయితే గడిచిన 15 సంవత్సరాలుగా అక్కడ వ్యవసాయ రంగం కూడా తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. 1200 అడుగులు తవ్వినా కూడా చుక్కనీరు రావడం లేదు. 98లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం ద్వారా కుప్పం రైతులు అద్భుతాలు సృష్టించారు. ఆ తర్వాత వ్యవసాయ రంగం కూడా అక్కడ కుదేలైపోయింది. బోరుల్లో నీళ్లు రావడం లేదు. దీంతో ఏం చేయాలా అని ఆలోచించి హంద్రీ నీవా కాలువని కుప్పం చివరి భూముల వరకు పొడిగించారు. మామూలుగా హంద్రీ నీవా కెనాల్స్ కుప్పంకి ఈ ప్రాంతానికి వెళ్ళే ప్లాన్ లేదు. ఎన్టీ రామారావు, ప్రముఖ ఇంజనీర్ హనుమంతరావు, శివరామకృష్ణ వీళ్ళు తయారు చేసిన ప్లాన్లో. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2240 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేసి కుప్పం చివరి భూముల వరకు నీరు తీసుకెళ్లే విధంగా మరో 120 కిలోమీటర్ల కాలువను విస్తరించారు. మామూలుగా హంద్రీ నీవా ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు దాని వ్యయం 6000 కోట్లు. కానీ ఇప్పుడు హంద్రీ నీవా మీద 24,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ కర్నూలు సమీపంలోని మాల్యాల ప్రాంతం నుంచి మొదలై కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాలోని చాలా మెట్ట ప్రాంతాలు, చిత్తూరు జిల్లాలో అత్యంత కరువు ప్రాంతం తంబాలపల్లి, ములకల చెరువు, పొంగనూరు, మదనపల్లి, కుప్పం నియోజకవర్గాలకు కూడా నీటిని తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతూ ఉంది. గతంలో మాల్యాల వద్ద 3350 క్యూసెక్కుల కెపాసిటీని తీసుకెళ్లే కాలువ ఉండేది. పంపులు మాత్రం 3800 కెపాసిటీతో ఉన్నాయి. ఇక కాలువ సామర్థ్యాన్ని పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భగీరథ ప్రయత్నం చేశారు. 4 నెలల కాలంలోనే 4000 యంత్రాలు రంగంలోకి దించి కాలువను వెడల్పు చేయడంతో పాటు లైనింగ్ కూడా పూర్తి చేశారు. దీంతో మాల్యాల వద్ద 3800 క్యూసెక్కుల పైగా నీటిని లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. అవి 200 కిలోమీటర్ల పైగా ప్రయాణించి జీడిపల్లి దాకా చేరుతా ఉన్నాయి. జీడిపల్లి నుంచి మరలా అనంతపురం జిల్లాలోని కరువు ప్రాంతాలైన కదిరి ప్రాంతం మీదుగా చిత్తూరు జిల్లా ములకల చెరువు, తంబలపల్లి, మదనపల్లి మీదుగా కుప్పానికి నీటిని చేర్చారు. గతంలో ఇక్కడ 3800 క్యూసెక్కులు నీటిని రిలీజ్ చేస్తే 5 క్యూసెక్కులు కూడా కుప్పం వెళ్ళేవి కాదు. దాదాపుగా 31 ప్రాంతాల్లో పంపింగ్ ద్వారా నీటిని తీసుకుపోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదో ట్యాప్ తిప్పితే నీరు గ్రావిటీ ద్వారా వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది కాదు. అయితే కాలువ కెపాసిటీ పెంచిన తర్వాత కుప్పానికి కూడా ఒక 250 క్యూసెక్కుల నీరు చేరుతా ఉంది. ముఖ్యంగా చెరువులు నింపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాలువల ద్వారా ఫ్లడ్ ఇరిగేషన్ ఇవ్వాలంటే సాధ్యం కాదు కాబట్టి చెరువులన్నీ నింపితే ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు బాగా పెరిగే అవకాశం ఉంది. కుప్పం నియోజకవర్గంలోనే దాదాపు 65 చెరువులు, రాఫ్తాడు నియోజకవర్గంలో 55 చెరువులు, పత్తికొండ నియోజకవర్గంలో 72 చెరువులు, ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో 60 నుంచి 70 చెరువులు, దాదాపుగా 19 నియోజకవర్గాల్లో 6 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు హంద్రీ నీవా ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా ప్రారంభమైంది. ఇక 30వ తేదీ ముఖ్యమంత్రి అక్కడ జలహారతి ఇవ్వబోతా ఉన్నారు. అయితే ప్రధాన కాలువ అయితే తవ్వారు, పిల్ల కాలువలు వదిలేశారని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి. పిల్ల కాలువలు తవ్వకుండా చెరువులు నింపడం సాధ్యం కాదు. లింక్ చెరువులు ఉన్నాయి. ఒక చెరువుకు నీరు వదిలితే ఆ చెరువు నిండిన తర్వాత ఇంకో చెరువుకి, ఆ తర్వాత ఇంకో చెరువుకి వెళ్ళే కార్యక్రమాలు ఉన్నాయి. కొన్ని చెరువులకి లిఫ్ట్ పెట్టుకొని ఎత్తిపోయాల్సి వస్తూ ఉంది. ఈ విధంగా హంద్రీ నీవా ప్రాజెక్టు చేపట్టి 25 సంవత్సరాలు అయినా ప్రస్తుతానికి ప్రధాన కాలువ పూర్తి కావడంతో పాటు 600 చెరువులు నింపడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకున్నారు. ముఖ్యంగా రాయలసీమ అంటేనే చెరువులు. ఆ చెరువులన్నీ గనక జలకళను సంతరించుకుంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగడంతో పాటు ఆయా ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం కూడా కల్పిస్తే ఉద్యాన పంటలకి కేర్ ఆఫ్ అడ్రస్గా రాయలసీమ మారబోతా ఉంది. ఇప్పటికే పులివెందుల పరిసర ప్రాంతాలు కానీ,
తర్వాత హంద్రీనీవా వచ్చిన తర్వాత అనంతపురం జిల్లా రైతులు అరటి పంట సాగులో సాధించిన విజయాలు మనందరికీ తెలుస్తూనే ఉన్నాయి. ఇక పూల సాగులో కూడా కడప జిల్లా నుంచి పెద్ద ఎత్తున బెంగళూరు, చెన్నై ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి. ఇంకా చిత్తూరు జిల్లాలో మనకు తెలుసు మదనపల్లి సమీప ప్రాంతాలు టమాటా సాగుకి ఎంత ఫేమస్. వరి సాగు, చెరకు సాగు, పసుపు సాగు పక్కన పెట్టి తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి, ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు కనుక రైతులు సాగు చేస్తే హంద్రీనీవా జలాల ద్వారా రైతులు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల ఆదాయం తీయచ్చు. ఆ విధంగా రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహించాలి. హంద్రీనీవా ప్రాజెక్టు మొత్తం డ్రిప్ ఇరిగేషన్ కిందకు తీసుకొస్తే ఇజ్రాయెల్ ఏదైతే అద్భుతాలు సాధించిందో అలాంటి అద్భుతాలు మన రాయలసీమ రైతులు సాధించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇజ్రాయెల్ రైతులకి రాయలసీమ రైతులు ఏమాత్రం తీసుకోరు. ప్రభుత్వం 90%, 100% రాయితీతో హంద్రీనీవా ప్రాజెక్టు ఆయకట్టుకు ఉన్న రైతులు మొత్తానికి డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం కల్పించాలి. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. హంద్రీనీవా కింద 40 టీఎంసీలే అయినా ఆ 40 టీఎంసీలని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కనుక ఉపయోగించుకుంటే 6 లక్షల ఎకరాలు కాదు 12 లక్షల ఎకరాల్లో సిరులు పంట పండించవచ్చు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.